హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కలెక్షన్స్. నిన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదండి డెమో క్లాసెస్ ఇస్తానని. ఇది పార్ట్ 1. ఈరోజు ఏంటంటే ఈరోజు వీడియోలో ఓన్లీ మిషన్ గురించి, మిషన్ని ఎలా యూజ్ చేస్తారనేది దాని గురించి ఇస్తాను. దీనికి సైడ్కి పవర్ ఆన్ బటన్ ఉంటుందండి. పవర్ ఆన్ చేయగానే నా డిస్ప్లే చూపిస్తుంది. ఇది చూపించినాక ఇది ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ఇది 8 ఇంచెస్ ఉంటుంది, ఇట్లా 14 ఉంటుంది ఈ విడ్త్. దీంట్లో ఫస్ట్ ఈ ఫ్రేమ్ మిషన్ ఆన్ కావగానే ఫస్ట్ ఇలా వస్తుంది, రిమూవ్ ద హూప్ అని. దీన్ని క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుంటే ఫ్రేమ్ అనేది హోమ్కి వస్తుంది, హోమ్ పేజ్కి వస్తుంది. ఇట్లా వచ్చాక మళ్ళీ ఓకే బటన్ నొక్కాలి. కానీ మనం ఫస్ట్ ఇగో 2 పెన్ డ్రైవ్స్ ఉంటాయండి. మీ దీనికి 2 పెన్ డ్రైవ్స్ ఇస్తారు. ఒక పెన్ డ్రైవ్కి ఏమో ఒక పెన్ డ్రైవ్లో 2000కి అబోవ్ డిజైన్స్ ఇస్తారు. మనం ఏమన్నా కొత్త మోడల్స్ కొనుక్కోవాలంటే ఇంకో పెన్ డ్రైవ్ యూజ్ చేసుకోవాలి. డిజైన్స్ మన డిజైన్ల దగ్గర నుండి కొనుక్కొని పెన్ డ్రైవ్కి ఎక్కించుకొని మనకి మిషన్కి అటాచ్ చేసుకోవాలి. మిషన్ అటాచ్ చేసుకోవాలి. ఇటు పెన్ డ్రైవ్ ఇచ్చాక మనకి ఇలా చూపిస్తుంది. అయినాక మన డిజైన్స్ అన్నీ EMBFలోకి ఉంటాయి. ఇందులో మనకి ఏ డిజైన్ కావాలన్నా కూడా ఇందులో చూసుకోవాలి. ఇందులో సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక డిజైన్ సెలెక్ట్ చేస్తున్నా. ఇది హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రేమ్ సైజ్ చూసుకోవాలి. ఫ్రేమ్ సైజ్ ఎప్పుడైనా 7.9 x 4.2 ఇంచెస్కి తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే మనకు బ్లౌజ్కి సెట్ అవుతుంది. ఇంకొకటి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనం ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా పెట్టుకోవాలని. ఫస్ట్ అయితే ఒక డిజైన్ మీకు చూపిస్తాను. ఒక డిజైన్లో బ్యాక్ పార్ట్ 2 ప్యాచెస్ ఉంటాయి. హ్యాండ్కి ఏం ప్యాచెస్ ఉండవు, కానీ బ్యాక్ పార్ట్కి మాత్రం 2 ప్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఉంటుంది అన్నట్టు. ఇది లెఫ్ట్. ఇప్పుడు ఇది తీసుకుంటే దీని సైజుని బట్టి మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వర్క్ ఎలా ఉంటుందో మన హ్యాండ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ఏంటంటే మనం హ్యాండ్స్ లెంత్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి మనం దీన్ని యూజ్ చేస్తారు. ఇదో ఇంకొకటి కాపీ చేసుకోవడానికి ఇది ఉంటుంది. ఇది డిలీట్ ఆప్షన్. దీంతో ఇదో మన ఫ్రేమ్ సెట్టింగ్ చెప్పాను కదా, ఫ్రేమ్ తీసుకోవడానికి యూజ్ అవుతుందని. అలాగే ఇది ఇట్లా ఫ్రేమ్ చేంజ్ని బట్టి మనం క్లాత్ సెట్ చేసుకునే దాన్ని బట్టి మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది లెఫ్ట్ అండ్ రైట్. కొన్ని డిజైన్లలో ఏంటంటే వాడు ఏం చేస్తారంటే, మేము డిజైన్లు ఏం చేస్తారంటే ఒక పార్ట్ ఇచ్చిందంటే దానికి లెఫ్ట్ రైట్ ఒకటే పార్ట్ ఇస్తారు అన్నట్టు. దాన్ని మనం లెఫ్ట్ అండ్ రైట్ యూజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఉంటుంది. ఇలా చేసుకున్నాక మనం లెఫ్ట్ అండ్ రైట్ యూజ్ చేసుకొని మనము సెట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/0 ఈ లెంత్ ఇది మాత్రం పెంచుకోవాలి. ఓకే బటన్ వస్తే రాగానే మనకు ఇది డిజైన్ వేయడానికి రెడీగా ఉంది. ఇది వర్క్. ఇప్పుడు దీంట్లో బాబిన్ థ్రెడ్ ఉంటుంది. బాబిన్ థ్రెడ్ పెట్టుకున్నాక మన దీన్ని క్యాప్ ఇది క్లోజ్ చేసుకొని మనం డిజైన్ సెట్ చేసుకోవాలి. ఇవి ఏంటంటే మనము బ్లౌజ్ హ్యాండ్కు ఫ్రేమ్కి బ్లౌజ్ ఫిట్ చేసినాక క్లిప్స్ పెట్టుకోవాలి. ఈ క్లిప్స్ పెట్టుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది, ఫ్రేమ్ కదలకుండా. ఈరోజు పార్ట్లో అయితే ఇవి చూపిస్తున్నాను. రేపు ఫ్రేమ్కి ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేయాలనేది రేపు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.